నేడు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం అంబేద్కర్ సెంటర్లో నియోజకవర్గ ఓటర్ అవగాహనలో భాగంగా మండల కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా తహసీల్దార్ ఎంపీడీఓ సిఐ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. హై స్కూల్ హెచ్ఎం గారు వేదిక పైన ఉన్న ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, మిగిలిన వారందరికీ, వేదిక కింద ఉన్న నాయకులందరికీ కూడా ఓటర్ డే శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఇక్కడ ర్యాలీ తీస్తుంటే విద్యార్థులు ఎవరికి కూడా ఓటు హక్కు లేదు. అయినప్పటికీ కూడా మిమ్మల్ని గ్యాదర్ చేసేటానికి ముఖ్య ఉద్దేశము ఓటర్ డే యొక్క ప్రాముఖ్యత గురించి, ఓటర్ యొక్క విధుల గురించి అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. మరి మన యొక్క కీ రోల్ ఏంటి అంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ చైతన్యపరుస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా, ప్రాపర్గా వినియోగించుకున్నట్టుగా, అదేవిధంగా ఓటర్ని ఎన్రోల్ చేస్తూ మీరు వాళ్ళని చైతన్యపరుస్తూ మీరు కీ రోల్ పోషిస్తారని ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. భారతదేశ పౌరమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓకే, ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి అద్దరందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఓటర్ సర్క్యులేషన్ ఏర్పాటు చేసిన ఎంఆర్ఓకి, మరి స్కూల్స్ నుంచి స్టూడెంట్స్కి, మరి రాజకీయ నాయకులకి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సొంతం ప్రతి మనిషి కూడా ఓటు నమోదు చేయించుకోవడం, దాన్ని వినియోగించడం, తద్వారా మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రతినిధులను ఎంచుకోవడం, ఆ విధంగా భారత భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం అనే విషయం మీద ఈరోజు మనకు అవగాహన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం జాతీయ ఓటర్స్ దినోత్సవం 15వ జాతీయ ఓటర్స్ దినోత్సవం సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మనము ర్యాలీ తీసుకోవడం జరిగింది. అండ్ విద్యార్థులతో, స్కూల్ విద్యార్థులు మరియు ఇతర పుర ప్రముఖులు అండ్ అన్ని రాజకీయ పార్టీలు అండ్ మన వర్ధన్నపేట మండల పరిధిలో మరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వివిధ అధికారులు అందరితో కలిసి అవగాహన కల్పించడానికి గాను ఇక్కడ మనం అంబేద్కర్ సెంటర్ వర్ధన్నపేటలో మనం ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా ఓటర్లకు కల్పించే సౌకర్యాలు ప్లస్ ఓటర్ల యొక్క హక్కు అండ్ ఓటు యొక్క ఇంపార్టెన్స్, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్ గురించి వివరించడం జరిగింది. పబ్లిక్ అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎన్నికలప్పుడు ఓటర్లకు కల్పించే అన్ని సౌకర్యాలు, అంటే పోలింగ్ బూత్లలో కల్పించే అన్ని సౌకర్యాల గురించి వివరించడం జరిగింది. మరియు ఓటు యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా అవగాహన కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్య నిర్మాణంలో అందరూ పార్టిసిపేట్ కావాలని, భాగస్వామ్యం
అవగాహన సదస్సుకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ తహసీల్దార్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ వజ్రపేట గారికి, సిపిడిఓ మేడంకి, అదేవిధంగా ప్రిన్సిపల్, మైనారిటీ కాలేజ్, జూనియర్ కాలేజ్, మిగతా ప్రముఖుల ముఖ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యతను గౌరవ పెద్దలందరూ కూడా వివరించడం జరిగింది. మరి నేటి బాలలే రేపటి పౌరులు, అదేవిధంగా నేటి విద్యార్థులే రేపటి ఓటర్లు కాబట్టి మరి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు. ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి కూడా మరి ఓటర్గా నమోదు చేసుకొని ఓటు యొక్క ప్రాముఖ్యతను మీరు తెలుసుకొని మీ యొక్క పేరెంట్స్ను కూడా చైతన్యపరుస్తూ ఓటు యొక్క ప్రాముఖ్యతను వాళ్ళు తెలియపరుస్తూ ఆ ఓటును ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో విద్యార్థులుగా మీ యొక్క పాత్రను ఖచ్చితంగా పోషిస్తారని ఆశిస్తూ ఇటువంటి సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని పెద్దలందరూ వివరించారు కాబట్టి మీరు ఈ యొక్క అవగాహనను పెంచుకొని మంచి పౌరులుగా భావి భారత పౌరులుగా తయారై ఓటు యొక్క ప్రాముఖ్యతను అందరికీ తెలియపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు